అవు గాని ఇప్పుడు మన ముచ్చట్లలా బిజినెస్ ముచ్చట్లు చెప్పుకుందాము. అయ్యో గదేనొల్లా సెన్సెక్స్ గట్లా మీదికి పోయింది, నిఫ్టీ గిట్లా కిందికి వచ్చింది, మార్కెట్ ఒడిదొడుకులకు గురైంది, ఒత్తిడికి గురైంది అని చెప్పుకుంటారు కదా. అగో గా ముచ్చట్నే మనం చెప్పుకుందాము పాండ్రి మరి. అయ్యి ఏమో అనుకున్నా గాని మన స్టాక్ మార్కెట్ బుర్ర బుర్ర మీది కురుకుతూనే ఉన్నదల్లా. మస్తు లాభాలే లాభాలు, లాభాలే లాభాలట. అంతెందుకు గా సెన్సెక్స్ అని అంటారు కదా, గా సెన్సెక్స్ కొత్త రికార్డు కొట్టిందట. 71,483 పాయింట్లను దాకిందట. ఈ పాయింట్ కాడి ఖర్చుడు ఇదే ఫస్ట్ టైం అటనొల్లా. శుక్రవారం ఒకటే నాడు 969 పాయింట్ల ఫాయిదా వచ్చిందని అంటుండ్రు. పొద్దటి సందే లాభాలతోని మార్కెట్ షురువు అయిందట. నంబర్లు పెరుక్కుంటూనే పోతున్నాయి. గీత కిందికి మీదికి కిందికి మీదికి తిరుక్కుంటా లాస్ట్ కు రయ్యమని మీదికే ఊరికి లాభంలోకి తెచ్చింది మార్కెట్ ను. ఇక అటు నిఫ్టీ కూడా 274 పాయింట్లు లాభంతోని 21,456 పాయింట్ల కాడ ఆగింది. ఈ మార్కెట్ ఏందో, లాభాలు వడుడేందో, గీత మీదికి పోవుడేందో, ఈ సెన్సెక్స్ ఏందో, మార్కెట్ ఇటు అటు పోవుడేందో, ఈ కథ ఏందో, ఈ కార్ఖాన ఏందో అని మీ దాంట్లో కొందరు కనిపించచ్చు. ఇదంతా స్టాక్ మార్కెట్ కథ. వీటి ముచ్చట్లు కొందరికి అర్థం కాకున్నా ఈ మార్కెట్లా పెట్టుబడులు పెట్టేటోళ్ళు బొచ్చడు మంది ఉన్నారు. వాళ్ళకి అర్థమైతది మార్కెట్ లాభాలకు వచ్చిందా అంటే వాళ్ళందరూ దిల్కుష్ అవుతారు. అదన్నట్టు ముచ్చట.